జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఆయన ఎంత లావుగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఆ శరీరంతో కదలటమే కష్టమంటే ఎన్టీఆర్ ఫ్యూజులెగిరిపోయే రేంజ్లో డాన్స్ స్టెప్పులతో అప్పటి ఆడియన్స్ని మంటలెక్కిపోయేలా చేశాడు. అయితే యమదొంగ నుండి ఎన్టీఆర్ తన శరీరాన్ని ఎంత నాజూగ్గా తయారు చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే. యమదొంగలో ఉన్న ఎన్టీఆర్కి ఒకప్పటి ఎన్టీఆర్కి ఏమైనా పోలిక ఉంటుందా? ఇద్దరూ అన్నదమ్ములంటే ఖచ్చితంగా ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ నమ్మేస్తారు. యమదొంగ నుండి అదే ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ మధ్యలో కాస్త బొద్దుగా తయారయ్యాడు. కానీ రీసెంట్ సమయంలో ఆయన మరింత చిక్కిపోయి కనిపించటం అందరికీ షాక్కి గురిచేసింది. కంత్రీ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎంత సన్నగా కనిపించాడో ఇప్పుడు అలా కనిపిస్తున్నాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఆయన దాదాపుగా 18 కేజీల బరువు తగ్గాడట. ఇది సాధారణమైన విషయం కాదు. కేవలం 4 నుండి 5 కిలోలు తగ్గటం కోసమే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఎన్టీఆర్ నెల వ్యవధిలో ఏకంగా 18 కిలోలు తగ్గటం అంటే ఆయన ఏ రేంజ్లో వర్కౌట్స్ చేసి ఉంటారో మీరే ఊహించుకోండి. కేవలం వర్కౌట్స్ చేయటం మాత్రమే కాదు, ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. కేవలం లిక్విడ్ ఫుడ్ని మాత్రమే సేవిస్తూ ద్రవ పదార్థాల జోలికి పోకుండా ఎన్టీఆర్ ఇలా మేనేజ్ చేశాడట. ఇదంతా ఆయన ప్రశాంత్ నీల్తో చేయబోతున్న సినిమా గురించే. రీసెంట్గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ నిన్నటి నుండి మొదలైంది. ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. నాకు నువ్వు ఈ సినిమాలో చాలా సన్నగా కనబడాలి అని చెప్పిన వెంటనే ఎన్టీఆర్ వర్కౌట్స్ ప్రారంభించి ఇలా తయారయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన పార్ట్ 2 మూవీ షూటింగ్లో పూర్తి చేశాడు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం ఎన్టీఆర్ కాస్త బొద్దుగానే కనిపించాడు. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా సగానికి పైగా తగ్గిపోయి కనిపించటం అందరినీ షాక్కి గురిచేసింది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ నటిస్తోంది. అదేవిధంగా మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన టొనివో థామస్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. కేవలం వీళ్లు మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్స్ కూడా ఈ చిత్రంలో తమ నటనతో అలరించనున్నారు.